దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा रजनी। జై బాబా అండి, అందరికీ జై బాబా. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని విశేషాలను తిరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు అంటే నవజీవనంలో జరిగిన కొన్ని సంఘటనలు మనకి ఇరిచి తెలియజేస్తున్నారు. నవజీవనంలో బాబా నిరాశ నిస్పృహ జీవితాలతో కూడిన నవజీవనం అన్నారు. ఆ టైంలో బాబా కొంతమంది సాధువుల్ని సత్పురుషుల్ని కలిసేవారు. అంతేకాకుండా బాబా వాళ్ళ పాదాలకి కూడా తల ఉంటుంది కదా, ఆ తలని వాళ్ళ పాదాలకి ఆంచి మరీ నమస్కరించేవారట. అంత వంగి ప్రణామం చేసేవారట సాధు సత్పురుషులకి. వాళ్ళు దొంగ సాధువులా నిజ సాధువులా ఇదేమి బాబా చూసేవారు కాదు, ఆయన కార్యక్రమం మనకి అర్థం కాదు అంటూ ఒకసారి ఒక ఆశ్రమంకి వెళ్ళాము. అక్కడ బాబా వచ్చేస్తుంటే అతను ప్రసాదం ఇవ్వబోతాడు. కాకపోతే బాబా ఏం చేస్తారంటే, ఆయన ఎప్పుడు అంతే కదా, ఆయన కార్యక్రమం ఏదో అనుకున్న వెంటనే వెనక్కి తిరిగిపోతారు ఆయన. అలా తిరిగి వచ్చేసాక బాబా అంటారు, ఈ నవజీవనం గడుపుతున్నప్పుడు వాళ్ళున్న అకామిడేషన్కి వచ్చినప్పుడు బాబా అంటారు, అయ్యో అతని ప్రసాదం నేను ఎందుకు స్వీకరించలేదు అని చెప్పి, నువ్వు ఎలాగైనా ఆశ్రమానికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని తీసుకురాగలవంటే ఇరిచి తీసుకొస్తాడు. ఇరిచి అదే చెప్తాడు, అంటే ఒక మానవుడుగా భూమి మీద ఉన్నప్పుడు మానవుడు పాటించవలసిన కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని మీరకూడదనమాట. బాబా దైవీ మానవుడిగా ఉన్నా కూడా దైవంగా మానవుడిగా ఆ పూర్తి పాత్రను నిర్వహించారు అని చెప్తూ ఆ ప్రసాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి అందరికీ పంచారట. అంటే ఇలా ఉండాలి పెద్దల యందు ఆ గౌరవం అలా ఉంచాలి అని చెప్తున్నారు మెహర్ బాబా. అది తెలియజేయడానికే ఈ సంఘటన ఇలా జరిగింది అని చెప్తున్నారు. మరి ఇంకో సంఘటన గురించి కూడా ఇది చెప్పారు. అంటే కాకులు మైదానం చేస్తున్నప్పుడు చూడడం వలన ఏదో సంఘటన జరుగుతుంది, ఒక దుస్సంఘటన జరుగుతుంది అనే నానుడు ఉంది. అది ఏంటంటే మనకి అనిపిస్తుంది ఇదేదో పుకారు, ఇలాంటివి నమ్మకూడదు, మూఢనమ్మకం అనుకుంటాం. కానీ ఏం జరుగుతుందంటే బాబా కొంత హడావుడి క్రియేట్ చేస్తారు. ఎవరైనా మరణించినట్టుగా, నేను మరణించినట్టుగా టెలిగ్రామ్ ఇచ్చేయండి బొంబాయి కేకీకి అంటే, బాబా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుందండి. కానీ మండలి వాళ్ళు మాత్రం, అందుకే మండలిని చూస్తే మనకి సర్వము అంటే భగవంతుని యందు ఎలా ఉండాలో కూడా మనకు అవగతం అయిపోతుంది. వాళ్ళు ఎంత విధేయత సర్వార్పణ అవుతారంటే, బాబా ఇలాంటివి నమ్మరు, మూఢనమ్మకాలు నమ్మరని వాళ్ళకి తెలుసు. కానీ బాబా చేసే ఈ కార్యక్రమంలో ఏదో అర్థం ఉందని చెప్పి బాబా ఏం చెప్తే అది చేసేసేవారు. వాళ్ళంతే, వాళ్ళ బుద్ధి వాళ్ళ తెలివితేటలు ఇంకేమీ ఆలోచించేవారు కారు. అలాంటి అద్భుత వ్యక్తులు మండలి. బాబా అంటారు, ఇది చూసాం కనుక మనము దీనికి దుస్సంఘటనగా ఏదైనా జరుగుతుంది, కాబట్టి మనలో ఎవరో చనిపోయినట్టుగా క్రియేట్ చేయాలి, రాకపోతే మళ్ళీ అలాంటి వార్త వింటాము. అంటే ఎవరు చనిపోవాలని డిస్కషన్ అయితే ఆఖరికి బాబా అంటారు, నేనే చనిపోయినట్టుగా టెలిగ్రామ్ అంటారు. ఎక్కడికి? బాంబే కేకీకి. అంటే కేకి చాలా బాబా ప్రేమికుడు అనమాట. ఈ టెలిగ్రామ్ వినగానే అతని గుండెపోటు చనిపోతే అతని కుటుంబం వాళ్ళందరూ కంగారు పడిపోతారు. బాబా ప్రేమికులు కూడా ఈ వార్త విని పరిగెట్టుకుని నవజీవనం దగ్గరకు వచ్చేస్తారు. ఇదంతా కుదరదు బాబా అంటారు. ఆఖరికి ఏం చేస్తారంటే పెండు మీద తీసుకెళ్తారు. పెండు మరణించినట్లుగా టెలిగ్రామ్ అంటారు. బాబా 2 టెలిగ్రామ్లు ఇమ్మంటారు బొంబాయికి. ఏంటంటే, ఒకటి పెండు మరణించినట్లు, 2 పెండు క్షేమంగా ఉన్నట్లు. ఆ 2 పంపిస్తారు. కానీ బాబా కమాల్ ఏంటంటే, ఆయన అనుకునే ఆ దివ్య కార్యం జరగాలి కనుక ముందు వాళ్ళకి బాంబే కేకీకి ఏమందుతుందంటే పెండు క్షేమంగా ఉన్నాడు అని అందుతుంది. తర్వాత పెండు మరణించాడు. ఈ 2 టెలిగ్రాముల గందరగోళంలో కేకీకి అర్థమైపోతుంది, అంటే బాబా యొక్క కార్య సరళిలాగే కదా ఉంటుంది. అందుకని ఆ వాతావరణం అంతా ప్రశాంతంగా గడిచిపోయిందని చెప్తున్నాడు ఇరిచి. దానివల్ల అతనిలో కూడా ఏమి కంగారు భావన కానీ ఏమి జరగలేదు. ఇది బాబా చేసే మాయా లీల అని చెప్తున్నాడు ఇరిచి. కాబట్టి కుంభమేళలో సాధు సందర్భ సమయం అంతా మాకు ముఖ్యంగా బాబాకి ఎంతో శ్రమతో కూడిన శుష్కించే కాలము అని కూడా చెప్తున్నాడు. అంటే ఆ టైంలో వాళ్ళు పాపం సరైన ఆహారం ఉండేది కాదు, కొన్ని వేల మైళ్ళు నడిచేవాళ్ళు. అంతేకాకుండా బాబా వాళ్ళకి వంగి నమస్కారాలు చేయడం,
వాడు దొంగ సాధువో ఏ సాధువైనా కూడా ఆయన ప్రణాళిక ప్రకారం దగ్గర దగ్గరగా ఒక 10,000 మందికో 12,000 మందికో బాబా నమస్కరించారు వంగి అని మాత్రం నాకు కొంచెం నెంబర్ గుర్తులేదు కానీ అంటారు. అలా బాబా నమస్కరించి మళ్ళీ ఇన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వీళ్ళున్న దానికి రావాలి అకామిడేషన్‌కి. వచ్చి అప్పుడు వండుకోవాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అయితే మండలంటారన్నమాట. పోనీ మనం అక్కడికి వెళ్లి వచ్చేలోగా ఎవరైనా కుర్రవాడిని పెట్టుకుంటే వాడు వంట చేస్తాడు కదా! ఆ వంట తినేస్తే మనకు కాస్త రిలాక్స్‌గా ఉంటుందంటే అప్పుడు బాబా కూడా ఒప్పుకుంటారు. అప్పుడు సబ్బాలని ఒక అబ్బాయిని పెడతారు. వాడు పాపం వీళ్ళందరిని చూసి వీళ్ళు ఎంతో శ్రమ పడిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నది వాడికి తెలీదు. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు కనుక కొంచెం బలమైన ఆహారం ఇవ్వాలనుకుని, మీరు వాడే పదార్థాలలో కొంచెం నూనె వాడతాను అంటాడు. అంటే బాబానడిగితే బాబా ఓకే అంటారు. కానీ దాని పర్యవసనం బాబాకి తెలుసండి. ఏదైనా సరే మనకది అనుభూతి పొందితే గాని మనం యాక్సెప్ట్ చెయ్యం. ఆ కష్టం భరించాలి. కష్టం భరించినంత సేపు అది సుఖంగానే అనిపిస్తుంది. బాబాకి తెలుసు దానివల్ల జరిగే అనర్థం. కానీ బాబా ఏంటంటే అడిగిన వెంటనే బాబు ఓకే నూనె తెప్పించండి అంటే నూనె డబ్బా పెద్దది తీసుకొస్తారు. ఈ సబ్బాల్ అనే కుర్రాడు ఏం చేస్తాడంటే ఆహ్, రు ఆ రోజు డబ్బా తెప్పిస్తారు. వీళ్ళు వెళ్ళిపోతారు నవజీవనం అదే ఆ సాధువులు కలవడానికి బాబా అందరూను. ఈ సద్బాల్ అనే కుర్రాడు ఏం చేస్తాడంటే ఆ రోజు వంట వండడు. వీళ్ళొచ్చేసరికి రెడీ చేయడు. ఎందుకు చేయలేదంటే వేడి వేడిగా వండుదామని అని చెప్తాడు. సరే వచ్చాం గదా! స్టార్ట్ చేయంటే మొత్తం వంట వండుతాడు. ఆ రోజు ఏమవుతుందంటే పప్పు ఉడకదు. ఎందుకని టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. దాంతో కంగారు. మొత్తానికి పప్పు ఉడకదు. అలాగే తినేస్తారు. నూనెతో పప్పు తింటారు. కానీ ఆహ్, క కడుపు నొప్పులే వస్తాయి. వాళ్ళందరికీ కూడా స్టమక్ అప్‌సెట్ అవుతుంది. ఇదంతటికి కారణం ఏంటి అంటే, నీళ్ళతో కడగవలసిన పప్పుని నూనెతో కడుగుతాడతను. అంటే ఇంకొంచెం బలం ఇచ్చేయాలి వీళ్ళకి అనే ఒక అతి ఉత్సాహం అంటారు చూసారా? అలా నీళ్ళతో కడగవలసిన పప్పుని నూనెతో కడగడం వల్ల పెద్ద డబ్బాలో ఉన్న నూనె సగం అయిపోతుందండి. అంత నూనెతో కడుగుతాట ఆ పప్పుని. దానివల్ల అది ఉడకకపోవడం, వీళ్ళందరూ స్టమక్ అప్‌సెట్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. కానీ అతని ఉద్దేశం పాపం మంచిదే. వీళ్ళకి బలమైన ఆహారం ఇద్దామని. కానీ దాని పర్యవసనం ఏందంటే వీళ్ళందరూ బాధపడ్డారు బాబాతో పాటు అని చెప్తున్నారు. ఇలా జరిగేసరికి ఇది కాదు పద్ధతి. నూనె వల్ల తేడా వచ్చింది కనుక ఈసారి నెయ్యి వాడదాం అంటారు. చూడండి. ఒక అనుభవం అయినా కూడా ఇంకా వాళ్ళు ఇంకా ఇంకోటి పట్టుకుంటున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈరోజు విషయంలోకొద్దాం. నిన్నటి వరకు అంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు ఏం చెప్తున్నాడంటే ఇరిచ్చి, ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఆహార స్థితి మళ్ళీ చర్చకు వచ్చింది. నూనెకి బదులు నెయ్యి కొంటే బాగుంటుందని నిర్ణయించడం జరిగింది. ఏ ఆలోచనలు వచ్చినా బాబా ఎప్పుడూ వద్దనలేదు. అలాంటి చర్చల్లో ఆయనెప్పుడు ఉత్సాహం చూపేవారు. వచ్చే ఆలోచనలన్నీ మెచ్చుకున్నట్లు కనిపించేవారు. కనుక మరుసటి రోజున హరిద్వార్ నుండి మేమొక పెద్ద నేతి డబ్బా కొని తీసుకెళ్ళాం. అంత దూరం బరువైన డబ్బా ఏమో మోసుకెళ్ళడం మాకు కాస్త భారమైంది. అయినా ఆ రాత్రి దాంతో తయారు చేయబడిన భోజనం చాలా బాగా ఉంది. అంటే నెయ్యితో చేస్తే ఏదైనా బావుంటుంది కదా! చాలా బావుందని చెప్తున్నాడు ఈ రిచ్చి. సద్బాలు పప్పు ఉడుకుతుండగా కొద్దిగా నెయ్యి వేసరికి గుమగుమలాడుతూ అది మా అందరికీ బాగా రుచిని కలిగించింది. ఈ అనుభవం మా అందరికీ నచ్చడమే కాక మంచి రుచిగా ఉందనుకున్నాం మేమంతా. ఆ రాత్రి బాబా నేతిని జాగ్రత్తగా చూసుకోండి అని సద్బాల్ని హెచ్చరించారు. మర్నాడు మామూలుగా మేము బాబాతో పాటు హరిద్వార్ నడుచుకుంటూ సాధువుల్ని కలిసేందుకు వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు మా ఆలోచనలన్నీ తినబోయే రుచికర భోజనం మీదే ఉన్నాయి. తీరా తినబోయేసరికి పప్పులో నేతి వాసన రాలేదు. ఇది చెప్తున్నాడు. నూనె అయిపోయింది. ఇక నెయ్యి నెయ్యి సెక్షన్‌లోకొచ్చారు. బాబా ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహం చూపించేవారట. వాళ్ళ యొక్క కోరికని తీర్చడం కోసం. దాని పర్యవసనం ఏమవుతుందో తండ్రికి తెలిసినా కూడా ఆయన కూడా సాధారణ మానవుడిలాగా అలాగా నెయ్యయితే బావుంటుందా తండి అంటే పెద్ద డబ్బా నెయ్యి తేవడం. అది భారంగా ఉండడం. అది భారంగా ఉండడం, ఆ డబ్బా మోసుకురావడం. కానీ అది భారం అనిపించలేదు మాకు. ఎందుకంటే ఆ నెయ్యి కలిపిన పదార్థం చాలా రుచిగా ఉంటుంది కదా! ఆ రుచి బావుంటుందనే ఉద్దేశంతో అంత బరువున్న డబ్బాను కూడా మేము తీసుకొచ్చాము. ఆ రోజు వంట చాలా అద్భుతంగా ఉంది. ఆ నెయ్యితో చేయడం వల్ల మాకు చాలా నచ్చింది ఆ పదార్థం అని చెప్తున్నాడు ఈ రిచి. అలాగే మరునాడు అంటే మొన్నాడు కూడా ఆ వంట కోసం వాళ్ళు ఎంతో వెయిట్ చేస్తున్నారటండి. బాబాతో పాటు అందరూ కూడా సాధువుల్ని కలవడానికి వెళ్ళిపోయారు. సద్బాలు వంట వండేశాడు. తీరా వీళ్ళు వచ్చేసరికి ఆ పదార్థం తింటున్నప్పుడు అందులో నెయ్యి లేట. నెయ్యి వాసనే రాలేదు అని చెప్తున్నాడు రిచి. నెయ్యి వెయ్యలేదేమని సద్బాల్ని అడిగాం మేము. నెయ్యి లేకపోవడంతో వెయ్యలేదు అన్నాడు సద్బాలు. నెయ్యి లేదనేసరికి మాకు నమ్మకం కుదరలేదు.
పెద్ద డబ్బా నెయ్యి నిన్ననే కదా తెచ్చాం. డబ్బా నెయ్యి ఏమైంది? సద్బాల్ని అడిగాం. ఏడుపు ముఖం పెట్టి అసలు కథ బయట పెట్టాడు సద్బాలు. ఓ కుక్క వంటిట్లో జొరబడి నేతి డబ్బా ఈడ్చుకుపోయిందిట. ఇది గమనించిన సద్బాలు దానికోసం ఎంత వెతికినా ఎక్కడా కనబడలేదుట. ఇంతలో ఆ కుక్క నేతి డబ్బాని అటూ ఇటూ కాళ్ళతో మట్టగించేసరికి బయట సూర్యుని వేడికి డబ్బాలో నెయ్యి కారడం మొదలెట్టింది. కారిన నెయ్యిని కారినట్లుగా కుక్క నాకేసింది. సద్బాల్ దాన్ని కనుక్కునే లోపల డబ్బాలో నెయ్యంతా ఖాళీ అయిపోయింది. జరిగిన సంఘటన చెప్తున్నాడు. నెయ్యెందుకు వేయలేదు అంటే, ఒక కుక్కొచ్చి ఆ డబ్బాని పట్టుకెళ్ళిపోయింది. అది పట్టుకెళ్తున్నప్పుడేమో ఆ ఎండవేడికి నెయ్యంతా కరిగిపోయి నేల మీద పడిపోయింది. అదంతా కుక్క తీసేసుకుంది గనక నెయ్యి ఖాళీ ఆ డబ్బాలో నెయ్యి ఖాళీ అయిపోయిందని చెప్తున్నాడు సద్బాలు. ఇది జరిగిన తర్వాత మేము మా పాత పద్ధతికే కట్టుబడి ఉండాలని బాబా సూచించారు. ఇంకయిపోయింది. 2 సార్లు ఇచ్చారు ఛాన్సు. 2 సార్లు కూడా మిస్ అయిపోయింది కనుక బాబా ఏం చెప్తున్నారంటే, "ఇదివరకు ఎలా వండావో అలాగే వండమని చెప్పారు బాబా" అని చెప్తున్నాడు ఈ రిచి. అంటే సున్నితంగా బాబా తెలియచేస్తారండి మనకిక్కడ. వెంటనే షిరీన్‌మాయి చేపల కూర కావాలని అడిగితే చూడండి, బాబా ఒక నియమం పెడతారు మెహరాబాద్‌లో. చేపలెవరు తినకూడదు, గుడ్లెవరు తినకూడదని. కానీ ఆవిడేం చేస్తుందంటే, బాబా లేని సమయంలో తెప్పించేసుకొని వండించేసుకుంటుంది. తీరా ఆవిడ తిందామనేసరికి పిల్లొచ్చి తినేసి ఎళ్ళిపోతుంది. షిరిన్‌మా అంటుంది, "ఇదంతా మేరువాని పనే. నేను తినకూడదని ఇలా చేశాడు" అని చెప్పి వెళ్లి మెహర్ బాబాని అడిగితే బాబా చెప్తారు. అది అది తల్లయినా సరే ఆయన అదే అంటారు. "నా వల్లనే నీకు గుర్తింపు కానీ నిన్ను చూసి బాబాని గుర్తించరు కదా!" షిరిన్‌మాకి ఎలా గుర్తింపొచ్చింది? బాబాని జననం ఇవ్వడం వలన. కాబట్టి బాబా ఒక నియమం పెట్టారు అంటే అది తల్లైనా, శిష్యుడైనా, మండలైనా ఎవ్వరైనా కూడా దాన్ని మీరకూడదనమాట. అలా ఆవిడకి సున్నితంగా, శుతిమెత్తగా ఆవిడలో ఉన్న ఆ కోరికని తీసేస్తారు బాబా. ఇక్కడ కూడా మండలికి నూనొద్దు, నెయ్యొద్దు అన్నారనుకోండి, ఆ కోరిక అలా ఉండిపోతుంది వాళ్ళలో. అది సమూలంగా తీసేయాలి అంటే ఇదే చక్కని దారనమాట. వీళ్ళకి అనుభవం అవుతుందప్పుడు. ఆ అనుభవం వల్ల ఏమవుతుంది, బాబో వద్దులే పాత పద్ధతే నయం. అప్పుడు అసలైన అన్నమైనా ఉంటుంది కనీసం. ఈ నెయ్యి లేకపోయినా అన్న దారికొచ్చేస్తారన్నమాట. ఆఖరికి బాబా చెప్పినట్లుగా పాత పద్ధతికే కట్టుబడి మేము భోజనం తయారు చేయడం చేసుకున్నామని చెప్తున్నాడు ఈ రిచి. నవజీవనంలో మేమెంత ప్రయత్నించినా మా కష్టాలు మాకు తప్పలేదు. కానీ బాబా చేసే పని తీరే అంత. అదనపు సౌకర్యాల కోసం తన సన్నిహితులనైనా కావాలని కోరితే వద్దని ఎప్పుడూ అనేవారు కాదు. అయితే పరిస్థితులు వాటంతట అవే అనుకున్న దానికి భిన్నంగా జరిగిపోయి, అలా జరక్కపోయినా సర్దుకుపోవచ్చునన్న భావం ఏర్పడేది. అంటే బాబాయ్ ఎంత చెప్పినా కూడా వీళ్ళకి ఆ కోరికలొస్తూ ఉండేవి. అంటే ఎన్ని అదనపు సౌకర్యాల కోసం. ఎందుకంటే అది అది ఆ కంఫర్ట్, ఎందుకంటే మాయలో ఉంటే మానవుడికి ప్రతిదీ అనిపిస్తూ ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి అనిపిస్తా ఉంటుంది గదా! మాయకి ఎవరు కూడా అతీతులు కారు అంటారు కదా బాబా! అలాగే మండలి కూడా ఏదో కంఫర్టో ఏదో ఒకటి అడుగుతూ ఉండేవారు. కానీ ఇలా సున్నితంగా బాబా ఆ కోరికను తీసేసేవారు అని చెప్తున్నాడు ఈ రిచి. ఉదాహరణకి బాబా బ్లూ బస్సులో ప్రయాణం చేసే రోజుల్లో ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆయన కారు నడిపేది. ఇంకో సంఘటన చెప్తున్నాడు ఈ రిచి. ఉదయం చీకటితో లేవటం ఆమెకు కొంచెం కష్టంగా ఉండేది. పొద్దున్నే లేవడమే కాకుండా తదేక ధ్యానంతో బాబా కారు నడపాలి ఎలిజబెత్. అలాగని ఆమె ఎప్పుడూ మొరపెట్టుకోకపోయినా తన నిద్రమత్తులో ఏమైనా ప్రమాదం పొరపాటున జరగవచ్చునేమోనని వ్యధపడేది. ఆవిడ భయపడేది. ఎందుకంటే ఆ నిద్ర తట్టుకోలేక ఒక్కసారి కన్ను రెప్ప ఆల్చిందనుకోండి, ఆ డ్రైవింగ్ ఏమవుతుంది, కంట్రోల్ తప్పిపోతుంది. ఆ భయం ఎప్పుడూ ఉండేటావిడకి. అందుకని పొద్దున్నే లేవగానే మత్తు వదిలేందుకు కాస్త కాఫీ తాగేందుకు సమ్మతించమని బాబానడిగింది. చూడండి, ఆవిడ కోసం కాదు అడుగుతుంది. ఈ మత్తు వలన, ఈ డ్రైవింగ్ వల్ల ప్రాబ్లమొస్తుందని బాబాని అనుమతి అడిగింది ఎలిజబెత్ కాఫీ తాగుతానని. ఆయన దీన్ని మంచి ఆలోచన అనుకున్నారు. మేం వెళ్ళే దారిలో ఒక పెద్ద పట్టణం వస్తే అక్కడ మంచి థర్మాస్ ఫ్లాస్క్ కొన్నారు. రోజూ పొద్దున్నే దాని నిండా కాఫీ పోయించేవారు బాబా. తనకెప్పుడు నిద్రమత్తు వచ్చినా రోడ్డు పక్కన కారాపి కాఫీ తాగమని బాబా ఆజ్ఞాపించారు. తన ప్రయాణాల్లో అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ కారు నాపడం బాబాకి ఇష్టముండదని ఎలిజబెత్‌కి తెలుసు. అయినా ఇప్పుడేమో నిద్రమత్తు కలిగినప్పుడు కారు పక్కగా ఆపి కాఫీ తాగమన్న బాబా ఆజ్ఞ పాటించాలి. మొదటి రోజున నిద్రమత్తు కలిగినప్పుడు తాగేందుకే ఫ్లాస్క్ నిండా కాఫీ పోసి ఉంచారు. కాఫీ తాగుదామని ఒకచోట కారాపింది ఎలిజబెత్. ముందుగా ఫ్లాస్క్‌ని కారులో తన కాళ్ల పక్కనే ఉంచుకుంది. తీరా తలుపు తీసుకుని తాను దిగబోతుండగా
కాలు తగిలి ఫ్లాస్క్ దొర్లి కింద పడి పగిలిపోయింది. పాపం ఎలిజబెత్ చాలా బాధపడిపోయింది. అలా పగిలినందుకు ఆమె బాధపడింది. ఆమె కోసం ఎంతో శ్రమపడి బాబా ఫ్లాస్క్ కొని ఇస్తే తాను అజాగ్రత్తగా ప్రవర్తించానే అని బాధపడింది ఎలిజబెత్. అయితే బాబా ఆమెను ఓదార్స్తూ, ఏం బాధపడవద్దు, పగిలితే పగిలిందిలే, మరొకటి కొందాం అన్నారు బాబా ఎలిజబెత్తుతో. దారిలో తగిలిన మరో పెద్ద పట్టణంలో వేరే కొత్తది కొన్నాం. అంటే ఒక కోరిక, దాని వలన జరిగే సంఘటనలు వివరిస్తున్నాడండి రిచి. అంటే చాలా చాలా సున్నితంగా ఆ కోరికని తీసేస్తాడు. అంటే ఆ నిద్రమత్తు ఆపుకోలేక బాబా పర్మిషన్ తో ఆ ఫ్లాస్క్ కొన్నాం, అందులో కాఫీ నిండా పోసుకోవడం. నీకెప్పుడైనా నిద్రమత్తుగా ఉంటే అక్కడ కారు ఆపి నువ్వు కాఫీ తాగొచ్చని బాబా పర్మిషన్ ఇవ్వడం. అంటే బాబాకు అసలు అలా ఆపడం ఇష్టం ఉండదు బ్లూ బస్ టూర్ లో. కానీ ఈ నిద్రమత్తు వచ్చినప్పుడు ఆపమన్నారు కదా అని చెప్పి ఒకసారి ఏం చేస్తుంది, ఆపుతుంది కారు. దిగేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లాస్క్ కాళ్ళకి తగిలి పగిలిపోయింట. దానికి బాధపడుతుంటే బాబా అంటారు, ఇది ఇలాంటి చిన్న విషయాలకి ఎందుకు బాధపడతావు, ఇంకోటి కొనాలి అని చెప్పి వెంటనే మళ్ళీ ఇంకో పట్టణం వస్తే అక్కడ కొత్తది కొన్నారట ఫ్లాస్క్. అయితే రెండోసారి కూడా మొదటిసారి లాగానే తలుపు తీస్తుండగా మళ్ళీ ఈ కొత్తది కూడా దొర్లిపోయి పగిలిపోయింది. చెప్తున్నాడు ఇరిచి, చూడండి ఈ సంఘటన. ఈసారి కూడా బాబా అనునయించడం, మళ్ళీ మరొకటి కొనడం. ఇలా ఎన్నిసార్లు కొత్తవి కొన్నామో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ ప్రతిసారి ఇదే మాదిరి జరిగింది. అంటే చూడండి అసలు బాబా కమాల్ ఎలా ఉంటుందో. ఆ ఫ్లాస్క్ పడడం, ఆవిడ బాధపడ్డం, బాబా వచ్చి ఓదార్చడం, మళ్ళీ నెక్స్ట్ పట్టణంలోనే ఫ్లాస్కులు కొన్నాం. ఇలా ఎన్ని సార్లు కొన్నామో కూడా నాకు జ్ఞాపకం లేదు అంటున్నాడు. ప్రతిసారి కొన్న ప్రతి ఫ్లాస్క్ కూడా పగిలిపోయింది అని చెప్తున్నాడు ఈ రిచి. ఎలిజబెత్ ఎలిజబెత్ తనంతట తాను అయ్యో పగిలిపోయిందే అంటూ బాధపడవలసిన పని లేదు, మరోటి కొనక్కర్లేదు, కాఫీ తాగకపోయినా పర్వాలేదు అని గ్రహించగలిగేంత వరకు ఇలానే జరిగింది. అంటే ఆ కోరిక సమూలంగా అండి, అంటే పునాదితో తీసేయాలంటారు చూసారా, అంతలాగా సమూలంగా తీసేస్తాడనమాట కారు. ఇంకేమనిపిస్తుందంటే ఎరిచికి, బాబోయ్ కొత్త ఫ్లాస్కు వద్దు, అసలు కాఫీయే వద్దు, అసలు నిద్ర మత్తే వద్దు, అంటే సమూలంగా తీసేయడం అంటారు చూసారా, అలా అనే వరకు ఈ సంఘటన జరుగుతూనే ఉంది అని చెప్తున్నాడు. అంటే ఆ లోపల నుంచి ఆవిడికి రావాలన్నమాట, ఆ కోరికలో ఇంకో కోరిక నుంచి బయట పడిపోవాలి ఆవిడ, ఆ కోరిక మళ్ళీ పుట్టకూడదు. అందుకని బాబా చేసే ఈ ప్రయత్నం అని చెప్తున్నాడు ఈ రిచి. చివరికి ఆమె ఫ్లాస్క్‌తో పనిలేదని కాఫీ తాగడం విరమించింది. మమ్మల్ని ఎప్పుడూ అలా చేయవద్దని బాబా చెప్పారు. కాలక్రమంలో మనంతట మనమే అది లేకపోయినా మనం ఉండగలమన్న విషయం తెలుసుకోగలుగుతాం. ఇది ఆయన చేసే పనితీరు అంటున్నారు. అంటే అలా తయారైపోవాలన్నమాట. ఏ కోరికైనా సరే మనకొస్తుంది. అందుకే బాబా అంటారు, ఆలోచనలో ఉంచండి కానీ ఆచరణ పెట్టకండి అని. ఎందుకు ఆచరణ అంటే అదొక సంస్కారం అయిపోతుంది. ఇప్పుడు కాఫీ తాగడం అదేం పెద్ద కోరిక కాదు, అది అవసరం కూడా. కానీ అదేమవుతుందంటే అలవాటైపోతుంది ఎలిజబెత్‌కి. ఇంక కాఫీ తాగడమే ఒక, అదేదో చెప్తారు చూడండి ఒక గురువుగారు, పిల్లిని కట్టేసి యజ్ఞం చేస్తాడట. అందుకు ఆయన వెళ్ళిపోయాక కూడా శిష్యులందరూ పిల్లిని కడుతూ ఉంటారు. అదొక కర్మకాండ కింద, అదొక తంతు కింద అయిపోతుంది. అలాగే ప్రతి విషయం కూడా మన కోరికల్ని ఎందుకు అణుచుకోమంటారంటే, అది సంస్కారాల భారాన్ని పెంచుతుంది కనుక దాన్ని సమూలంగానే ఆదిలోనే కట్ చేయించేస్తారు బాబా అని చెప్తున్నాడు ఎరిచి. అది ఎలా ఉంటుందంటే కాలక్రమంలో మనంతట మనమే అది లేకపోయినా మనం ఉండగలము అన్న విషయానికొచ్చేస్తాంట. అలా చేయిస్తారు బాబా పనితీరు అలా ఉంటుంది. కాబట్టి అది తెలుసుకోగలుగుతాం మనం. కానీ మనం ఏమనుకుంటాం, ఎన్ని సార్లు పగిలిపోతుందేంటి? ఇదేదో అచ్చి రాలేదు, ఇదేదో పనికి రాలేదు అనుకుంటాం మనం. అచ్చి రాకపోవడం కాదండి, అది జరగటం లేదంటే అది భగవత్ నిర్ణయం అని మనం భావించాలి. మన జీవితంలోనైనా, మన విషయంలోనైనా, మన పిల్లల విషయంలోనైనా మనం ఒకటి అనుకుంటాము, అది జరగదు. జరగకపోతే ఏమనుకుంటాం, మనకు అచ్చి రాలేదండి, భగవంతుడి చల్లని చూపు లేదండి, ఇలా మాట్లాడేస్తా ఉంటాం. అది కాదు. ఎందుకంటే భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతోంది అనే భావనలోకి మనం వచ్చేయాలండి. మన జీవితంలో ఏం జరిగినా కూడా దాన్ని భగవంతుని నిర్ణయం కింద మనం తీసుకోవాలన్నమాట. ఇరిచి కూడా అదే చెప్తున్నాడు. అది లేకపోయినా మనం ఉండగలమనే స్థాయికి మనం వచ్చే వరకు కూడా అలాగే జరుగుతుంది అని చెప్తున్నాడు ఇరిచి. ఆయన పనితీరు అంతా అంటున్నాడు ఇరిచి. ఆ ఆ అప్రస్తుతమైన మరో సంఘటన ఇది నవజీవన కాలంలో జరిగింది కాదు అని చెప్తున్నాడు. ఇన్ని సంఘటనలు చెప్పాడు కదా, కానీ ఇక్కడ ఇంకో సంఘటన కూడా మీకు చెప్తాను. ఇది నవజీవనానికి సంబంధించింది కాదు అంటూ ఇందాక మనం చెప్పుకున్నదే బాబా తల్లి షిరీన్ మాయ్ గారితో జరిగిన విషయం ఒకటి నాకు జ్ఞాపకం వస్తోంది. మీరు అనుమతిస్తే చెబుతాను. ఎంత అద్భుతమైన వ్యక్తో చూడండి. ఆయన చెప్పడమే మన భాగ్యం. కానీ మళ్ళీ ఆయన అనుమతి అడుగుతున్నారు చూడండి. మీరు అనుమతిస్తే చెబుతాను. ఆరంభ సంవత్సరాల్లో అప్పుడప్పుడు షిరీన్ మాయి బాబా దగ్గరకు వచ్చి ఉండి పోతూ ఉండేది. పూనా దగ్గరలో ఉన్న లోనావాలాలో ఒకసారి మేము ఉంటున్నాం.
ఎప్పుడు మేము తినేది సాత్విక ఆహారం. మణి చెప్పినట్లు షిరీన్మాయి వంట బాగా చేస్తుంది. మేము రోజు తినే నిస్సారమైన భోజనాన్ని ఆమె గమనించి షిరీన్మాయి బొచ్చే అనే రకం చేపలంటే చాలా ఇష్టంట. ఈ సంగతి మా అమ్మగారికి బాగా తెలుసు. అందుకోసం కొన్ని చేపల్ని లోనావాలాకి మా కోసం అంటే పంపే ఏర్పాటును మా అమ్మగారు చేశారు. అంటే ఇరిచి తల్లిగారు చేశారు. ఎవరి కోసం? మెహర్ బాబా తల్లిగారి కోసం. ఇది బాబాకి తెలియకుండా చేసిన పని. బాబాకి తెలిస్తే ఈ విపరీత చేష్టకు అనుమతించరని షిరీన్మాయికి తెలుసు. తానే స్వయంగా బొచ్చే చేపలు తెప్పించే ఏర్పాటు చేసింది. కోరుకున్న చేపలు వచ్చేసరికి మా అమ్మ షిరీన్మాయిలు ఎంతో సంబరపడిపోయారు. చేపల కూర నుండి ఆ చేపల కూర వండి షిరీన్మాయి తినేందుకు బల్ల మీద పెట్టారు. పాపం ఆమె ఇంకా కనీసం కొరికి రుచన్నా చూడలేదు. అంతలో కిటికీలోంచి ఒక పిల్లి గభాలన దూకి చేపల కూర కాస్త ఎత్తుకుని పారిపోయింది. ఈ హఠాత్ సంఘటనకు విస్తుపోయిన షిరీన్మాయి మాత్రం ఇదంతా మేర్వాన్ పనే అని నిందించింది. ఈ రకంగా అతి చిన్న సంఘటన ద్వారా మన స్థితేమిటో, కోరికలకు బందీలు కాక ఎలా నడుచుకోవాలో తెలుసుకోగలిగే వాళ్ళం మేం. మాకు కలిగే కోరికలు మాకు కలిగే కోరికలకు లొంగిపోవటమే కాకుండా ఆయా సన్నివేశాల్లో చక్కని హాస్యం దోచకమయ్యేది. నిజమైన ఆధ్యాత్మికత హిమాలయాలకు పోయి ధ్యానం చేసుకోవటంలో లేదు, అనుక్షణం మన జీవితం మనకిచ్చిన దాంతో తృప్తి పడడంలోనే ఉంది అంటారు మెహర్ బాబా. ఎంత మంచి ముగింపిచ్చాడో చూడండి ఆఖరినిరిచి. మనం అనుకుంటాం ఆధ్యాత్మికత అంటే ఎక్కడో ధ్యానాలు చేసేసి లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి లేకపోతే ఏ గుడికో ఏ క్షేత్రాలకో వెళ్ళిపోవాలనుకుంటున్నారేమో. బాబా విధానం ఎలా ఉంటుందంటే నీ నిత్య జీవితంలో నువ్వు ఆయన ఇచ్చ ప్రకారం జీవించడమే ఆధ్యాత్మికత. అందులో తృప్తి పొందడమే ప్రభువు సంతోషం. అలాంటి జీవితాన్నే ప్రభు యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి అనుక్షణం మన జీవితం మనకిచ్చిన దాంతో తృప్తిగా జీవించడమే అసలైన అద్భుత ఆధ్యాత్మికత అని ముగించారు ఇరిచి. చాలా అద్భుతమైన విషయం ఈ రోజు మనం తెలుసుకున్నామండి. అంటే ఇరిచి చెప్పే ప్రతిదీ కూడా బాబా మాటలే కనుక దీన్ని మనం అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే పెద్ద పెద్ద కోరికల సంగతి వేరు, చిన్న చిన్న కోరికలు ఉంటాయి. వాటినైనా మనం మన జీవితంలో అది జరగకపోతే అప్సెట్ అవ్వకుండా ఎస్ ఇది బాబా నిర్ణయం అనడానికి చిన్న కోరికల నుంచి ముందు స్టార్ట్ చేస్తే తర్వాత పెద్ద కోరికలు బాబాయే లేకుండా చేసేస్తారు. ఆ ప్రయత్నం చేద్దాం మనమందరం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు హారతికి ఎవరి పేరు చెప్పారు? సుశీల వెంకట్రావు గారా? జ్యోతి గారు, సారీ జ్యోతి గారు మీ హారతి ఇవ్వండి బాబాకి. జై బాబా. అలాగే జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే. నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా,
మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతితే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ अवतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय परब्रह्म परमात्मा मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी जय बाबा జై బాబా అండి, జై అందరికీ బాబా జై అండి. బాబా. జై జై బాబా బాబా. అందరికీ. రేపు క్లాస్ ఉండదు, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అది ఆఫ్ చేయరా థ్యాంక్ యూ అరుణ గారు? అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ కలని మా స్వామి